ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ మరియు డిక్కీ ఆధ్వర్యంలో అంబేద్కర్ నామస్మరణం ప్రతి ఆదివారం చేయడం జరుగుతుంది. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కే రవిశంకర్ డాక్టర్ గారికి సిరికొండ రవిశంకర్ గారు వచ్చినందుకు వారికి ఉద్యమాభినందనలు తెలుపుతూ జైభీం తెలుపుతున్నాం. మరియు అంబేద్కర్ వాదులు ప్రతి ఆదివారం నాకు సపోర్ట్ చేస్తూ నా వెన్నంటే ఉండి ఈ ప్రోగ్రాం చేస్తున్నటువంటి మీ అందరికీ కెమెరామెన్లకు కూడా పత్రికా విలేకరులకు అంబేద్కరిస్టులకు జైభీం తెలుపుతున్నాం. మీరు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లా కేంద్రంలో భారతదేశం అంతటా అంబేద్కర్ నామస్మరణం చేయాలి. భారత రాజ్యాంగం గురించి తెలియజేయాలి. బాబాసాహెబ్ లేకపోతే ఈరోజు మనం ఎవరం లేము. ఆయన రాసిన రచనలను బట్టే మనం ఇలా రోడ్డు మీద మాట్లాడే హక్కు కల్పించడం. ఒకప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉన్నాయంటే మూతికి ముంత, గుడ్డికి చీపురు, నెత్తి మీద చెప్పులు, అడవిలో మనం పని చేసుకుంటూ దున్నుకుంటూ ఎడ్డలు గొడ్డలు కాసుకునే టైంలో ఒక దిక్సూచి భారత రాజ్యాంగ నిర్మాత ఆయన చలించిపోయి ఒక చదువు అనే ఆయుధాన్ని ఎంచుకొని ఆయన భారత రాజ్యాంగ నిర్మాత అయి భారత రాజ్యాంగాన్ని మీరు శాసించండి, ఓటుతోటి మీరు రాజ్యాన్ని ఏలుతారో ఓటు అమ్ముకొని బానిసలైపోతారో అనే ఒక నినాదంతో మనకు రాజ్యాంగంలో హక్కులు కల్పించి మనకు ఒక మండే సూర్యుల మనకు ఒక వెలుగై మనకు వచ్చి మనకు ఒక దీపాన్ని ఇచ్చి ఒక అక్షరాన్ని ఇచ్చి ఇలా ఈ రోడ్డు మీద మాట్లాడే హక్కులు కల్పించిన బాబాసాహెబ్కు మన జగిత్యాల జిల్లా పక్షాన, ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ పక్షాన, డిక్కీ పక్షాన జైభీం తెలుపుతున్నాం. అట్లాగే జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏ రాజకీయ నాయకునికి రాని ఆలోచన, ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీకి రాని ఆలోచన, జగిత్యాల జిల్లా కూడా ఎవరు ఊహించని టైంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కాలేజ్ కావాలి అని జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రతి వాడగట్టుకు ఒక వ్యాన్ పట్టుకొని వాళ్ళ హాస్పిటల్ సిబ్బందిని పట్టుకొని మెడికల్ కాలేజ్ కోసం ఉద్యమం చేసినటువంటి డాక్టర్ సిరికొండ రవిశంకర్ గారికి మా అంబేద్కర్ పక్షాన మా దళిత సంఘం డాక్టర్ సాబ్ మేము ఎందుకంటే మేము చాలా రోజుల వస్తుంది మీరు మిమ్మల్ని అనుకోవాలని మేము అనుకున్నాం. ఏదో మా అవసరాల బట్టి హాస్పిటల్కి వచ్చిన పరిచయం అయ్యారు. మీలాంటి వారు మా కోసం కొట్టైన వ్యక్తులు, 10 మందికి మేలు జరిగేటట్టు పని చేసినటువంటి మీలాంటి వారు మీకు రావాలి, మాకు ఆలోచనలు చెప్పాలి. ఈ ప్రోగ్రాంలో మీరు పాల్గొన్నందుకు ఉద్యమ అభినందనలు తెలుపుతూ ఈరోజు మీరు వచ్చినటువంటి మీరు ఈ అంబేద్కర్ గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై భీమ్.